ఈసారి ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఇస్తే పార్టీలో ఉండటం, ఇవ్వకపోతే పక్క పార్టీకి జంప్ అవ్వడం ఇవే జరుగుతూ ఉంటాయి. కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే తాజాగా ట్రాన్స్జెండర్ ఓ పార్టీ తరపున పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సూరాడ ఎల్లాజీ అనే ట్రాన్స్జెండర్ ను ఎమ్మెల్యేగా పోటీలో పెట్టేందుకు సమాజ్వాదీ పార్టీ నిర్ణయించింది. అంతేకాదు ఎల్లాజీ గత కొద్ది రోజులుగా సమాజ్వాదీ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు ఆమెకు స్థానిక సమస్యలపై సమగ్ర అవగాహన ఉంది. దీంతో ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ఎల్లాజీ పేరును ఆ పార్టీ నేతలు ప్రతిపాదించారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాలాది విజయ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీకి సంబంధించి ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పిస్తూ గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుంది. అప్పటి వరకు ఏపీలో థర్డ్ జెండర్ పోటీకి అవకాశం లేకుండా ఉండేది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో పోటీకి అనుమతించింది. వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ కు ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చారు. చాలా మంది పోటీ చేసి విజయం సాధించారు కూడా. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా మంది ట్రాన్స్జెండర్స్ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్స్ కు టికెట్లు ఇచ్చేందుకు రాజకీయ పార్టీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకే వారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎక్కడికక్కడే సత్తా చాటుతున్నారు. అంతెందుకు గత ఎన్నికల్లో కూడా ట్రాన్స్జెండర్ పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి ట్రాన్స్జెండర్ ఎన్నికల్లో పోటీకి ముందుకు రావడం విశేషం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని